రాయలసీమ పులిబిడ్డ అని చెప్పుకునే జగన్ సీమను ఏనాడు పట్టించుకోలేదని కడప ఇన్ఛార్జ్ మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు, ప్రజల సొమ్ముతో పత్రికల్లో ప్రకటనలు వేసుకోవడం తప్ప జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు మంత్రి సవిత. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని మంత్రి సవిత స్పష్టం చేశారు. మేము రాయలసీమ బిడ్డలం, మేము రాయలసీమ పులి బిడ్డలం అని చెప్పి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే దాచుకోయిందో రాయలసీమకు అన్యాయం జరిగింది. రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. ఎందుకంటే టెంకాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయించుకోవడం, పేపర్ యాడ్లు, ప్రజల సొమ్ముతో పేపర్ యాడ్లు ఇచ్చుకోవడమే జరిగిందే తప్ప రాయలసీమకు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగిందని మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, మొత్తం ప్రజలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేస్తూ